లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. రాతి నేల నుండువారు ఎవరనగా రాతి నేలన ఉండువారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. ఏం చేస్తారు? వాక్యాన్ని సంతోషముగా చాలా హ్యాపీగా సంతోషంగా అంగీకరించేవారు. కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే శోధన కాలంలో వాళ్ళు ఖచ్చితంగా ఏమైపోతారని చెప్తుంది. తొలగిపోతారు. వాళ్ళు అవుట్ అయిపోతారు, బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిలబడడానికి ప్రయత్నం చేయరు. వినేటప్పుడు చాలా హ్యాపీగా ఉండి శోధన కాలం ఏదైనా వచ్చినప్పుడు, వారు శోధించబడినప్పుడు ఆ శోధనలో నిలిచి గెలవాలి అనేటువంటి విశ్వాసం వాళ్ళకి రాదు. వాళ్ళు వాక్యమును వినేటప్పుడు వచ్చేటువంటి సంతోషాన్ని బట్టి శోధన కాలముకు ముందు కాలాలలో ఉన్న అనుభవాలతో వెళ్తారు. కానీ శోధించబడేటప్పుడు నేను దేవుని కొరకు ఈ పర్టికులర్ పరిస్థితుల్లో శోధనలో పడిపోకుండా, ఈ శోధించబడుతున్నాను కాబట్టి పడిపోకుండా నేను నిలబడాలి అనేటువంటి విషయానికి తగిన వేరు వాక్యపు లోపల లేకపోవడం వల్ల వాళ్ళు చెడిపోతారని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. మళ్ళీ క్లియర్గా చెప్తుంది. శోధన అంటే ఎలాంటి శోధనలు ఉంటాయి మనుషులకి? సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఒక మనిషిగా నీకు ఏ శోధనలు ఉంటాయో ఆ శోధనలు తప్ప ఎక్కువ శోధనలు మీకు ఉండవు. ఎక్కువ శోధనలు శోధించబడవు. కాకపోతే మీరు పోల్చుకునేటప్పుడు ఏమవుతారంటే, ఒక మనిషికి కొంచెం ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయి, లేక నాకు వారికంటే ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ఒక పోలికను బట్టి చాలా విపరీతమైనటువంటి శోధనల గురించి మాట్లాడతారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. ఇంకా చెప్పాలంటే నా కెపాసిటీ ఎంతో ఆ కెపాసిటీకి తగ్గ శోధన దేవుడు నాకు ఎలా చేస్తాడు. మీరు సహింపగలిగినంతకంటే నువ్వెంత కెపాసిటీ భరించగలవో అంత కెపాసిటీ. కొంతమందికి చిన్న వయసులోనే పెద్ద శ్రమలు ఉంటాయి, ఎక్కువ శోధనలు ఉంటాయి. కానీ శ్రమలన్నీ శోధనలు కాదు రోయ్. మీరు శ్రమలు అనేటువంటి విషయం మీరు ఆలోచించి అచ్చేపడితే వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. ఏముందండి అలవాటు అయిపోయింది అనేస్తారు. ఎందుకంటే వాళ్ళకి శ్రమ కాదు అది. కానీ శోధన మనకి చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి అనుభవించి తరువాత దానిలో నుంచి బయటకు వచ్చేసి పర్వాలేదులే అని అనుకోమంటే అక్కడ ఉండలేము. అది శోధన అయిపోతుంది ఒకప్పుడు. కానీ శ్రమ ఏమవుద్దంటే, ఒకప్పుడు అనిపించాం కదా, ఇప్పుడు లేకపోతే ఏముంది, పర్వాలేదులే, దానిలో ఏమి పెద్ద లేదులే అని వదిలేస్తాడు. అది శ్రమకి శోధనకి ఉన్న అనుభవం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబం మంచి లాయల్గా బతికినటువంటి కుటుంబం. వాళ్ళు తెల్లవారు లెగిస్తే కారులో తిరిగారు, బంగారాలు వేసుకున్నారు, ఎక్కడికి కావాలన్నా వాళ్ళకి ప్రీమియర్ షోస్ ప్లేస్లో నిలబడతారు, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు. కానీ అకస్మాత్తుగా వాళ్ళు ఆ స్థాయి కలిగినటువంటి ఆర్థిక స్థితిలో నుంచి చితికి బిజినెస్ కొలాప్స్ అయి టప్ అని నేల మీద పడిపోయారు. ఎవరు వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి పిలవటానికి కూడా అవకాశం లేదు. కనీసం వాళ్ళ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఎవరి దగ్గరకో వెళ్ళి, ఏమండి ఒకప్పుడు ఈయన ఒక 100 టికెట్లు పంచేవాడు, ఇప్పుడు నాకు ఒక టికెట్ ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్కి వచ్చేసాడు. బాధపడతారు కదా. ఇది శ్రమ, శోధన కాదు, శ్రమ. ఒకప్పుడు అనిపించి ఇప్పుడు పడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు అతను ఏమంటాడంటే, మనం వెళ్ళి ఏంటండి ఒకప్పుడు అని అంటే, అవన్నీ చూసాంలే బ్రదరు, దానిలో ఏముంది అని అంటాడు. వాడికి ఏం శోధన లేదు. వాడు ఏముంది, అదేం లేదండి మా పిల్లలకి మేము నేర్పిస్తానండి, పర్లేదులేండి అంటాడు. హిల్ బి పుట్టింగ్ డౌన్. ఏం పెద్ద శోధనలో ఏమీ ఇబ్బంది పడరు, శ్రమలో ఇబ్బంది ఏం పడరు. శోధన ఏంటి తెలుసా? మనం వాడిలాగా అవ్వాలని, ఎలాగైనా అక్కడికి వెళ్ళాలా, ఎలాగైనా అలా నిలబడాలా, ఎలాగైనా అక్కడ కూర్చోవాలా, ఎలాగైనా వాళ్ళందరితోనూ ఎలాగొకలాగా ఒక్కసారైనా జీవితంలో. ఇది శోధన. వాడికి ఏం అనిపించదు, శ్రమ ఉన్న వాడికి అనిపించదు, కానీ శోధనలో ఉన్నాడు మాత్రం శోధించబడతాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. మనుషులకు కలుగు శోధనలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో 9వ వచనం చదవండి. 10వ అధ్యాయంలోనే 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ప్రభువును అనే దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి. ఏంటో క్రీస్తును. ఇది సర్పముల వల్ల శోధించిన కాలం ఎక్కడిది? పాత నిబంధన. సహజంగా అక్కడ యెహోవా, కానీ ఇక్కడ ఫుట్ నోట్లో దాన్ని క్రీస్తు అనే భాషాంతరం ఎందుకు చేయబడింది? ఇట్ ఈజ్ జీసస్. ఆ రోజు కూడా యేసుక్రీస్తుకి సమాన సాదృశ్యమైనటువంటి సర్పమును పైకి ఎత్తితే చూస్తారు అని అంటే, అదే శ్రమకు కారణమైనటువంటి సిలువను చూచిన వాడికి రక్షించబడతాడు అని సాదృశ్యంగా అక్కడ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ క్రీస్తు అని చెప్పబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్తూ అంటున్నాడు,
ఇక మళ్ళీ చదవండి. మనము ప్రభువును శోధింపక క్రీస్తును శోధింపక యుందుము. మనం యేసు ప్రభుని ఏం చేయొద్దు? శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. శోధించి పాముల వల్ల చచ్చిపోయిన సందర్భం మనకు తెలుసు. మనం ప్రభువుని ఏం చేయొద్దు అంటున్నాడు? శోధించదు. మీరు శోధిస్తారో లేదో నాకు తెలియదు. అసలు సాధారణంగా శోధించబడటం ద్వారా దేవుని సన్నిధిలో సరిచేసుకునేటువంటి జీవితం ఎలా ఉండాలో అన్నది కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఒక 10 ప్రార్థనలు చెప్తాను. ఈ 10 ప్రార్థనలలో మీరు దాన్ని గెలవటం నేర్చుకున్నట్లయితే మీ ప్రార్థనా జీవితంలో చాలా విషయాలలో శోధించబడే విషయాల కొరకైనటువంటి ప్రార్థనలు, అత్యాశ కలిగినటువంటి ప్రార్థనలు, దురాశ కలిగిన ప్రార్థనలు తగ్గుతాయి. మొదటి విషయం ఏంటంటే, జనరల్గా విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ శోధనలు ఆత్మానుసారంగానే ప్రార్థించాలి, శరీరంగా కాదు. ఆత్మీయమైన శోధనలు ఏ వస్తాయో అవి ఆత్మానుసారంగానే జయించాలి. ఫ్లష్తో జయించలేరు. శరీరంతో దాన్ని గెలుద్దామంటే ప్రయత్నం కాదు. సో ఆత్మీయమైనటువంటి విషయాలకు, శరీర సంబంధమైన విషయాలకు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థన చేయాలి అనేటువంటిది అది ఆత్మ సంబంధమైనది. ఉపవాసం ఉండాలి అనేది శరీర సంబంధం. ఉపవాసం విషయంలో శోధించబడేటప్పుడు ఆత్మతో ఏమైనా చేయగలమా? శరీరాన్ని కంట్రోల్ చేయాలి. ప్రార్థన చేయాలనేటప్పుడు ఏం చేయాలి? అది ప్రార్థన అనేది ఆత్మీయ యుద్ధం, ఆత్మతోనే చేయాలి ఆ విషయం. సో ఆత్మీయమైనటువంటి శోధనల్లోనికి గురి అవుతుండేటప్పుడు ఆ శోధించబడుతున్నటువంటి బలహీనతలకు కారణం ఎక్కడి నుంచి వస్తుందో దాని వైపు మన హృదయాన్ని తిప్పుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, నీ స్వంత మనుషులకు కలిగే శోధనలు ఇవి. కామన్గా ఉండేటువంటి మనుషులకు కలిగే శోధనలు ఏంటి? అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాగా, కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎక్కువ మంది ప్రార్థన చెయ్యరు. ఎందుకు చెయ్యరు అని అంటే, చెయ్యకుండా ఉంటేనే దేవుడు వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇస్తాడనేటువంటి కసి లోపల. నన్ను అంటే దేవుడు కనుగుడ్డు ముట్టినట్టే ఎప్పుడో ఈయనుంటాడు ఎక్కడో. అది ఎవరికి? అది నీకు అప్లై చేసేసుకుంటావు. చేసేసుకుని ఆడ అంటున్నాడు, చూస్తున్నాడు లేదు దేవుడు అని అంటే, ఏదో కలుగు చేసుకో దేవుడు నువ్వే అని అంటాం. ఉదాహరణకి నీ సొంత జనము ఆస్తి కానీ ప్రాణ నష్టం కానీ నీకు కలిగిస్తూ ఉంటే నువ్వేం ప్రార్థన చేస్తావు? నీ ఆస్తి లాక్కోవటం, నీ హక్కు లాగేసుకోవటం, నీకు ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం, పైగా నీ ప్రాణాన్ని చంపచూసే పరిస్థితి. ఇది 2 డిఫరెంట్ కండిషన్స్ కలిపి చెప్తున్నాను. నువ్వు చచ్చిపోతే బాగునని కోరుకోవటం, నీ ముందే మాట్లాడడం, దుమ్మెట్టుపోను, పొరమెత్త, మట్టుకొట్టుపోను, ఈ పదాలు వింటా ఉంటే నీకు లోపల నా జాబ్ కోరుకుంటున్నారు అనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం నీ ఆస్తి నీకు ఇవ్వాల్సింది, హక్కుగా నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నిన్ను ఏడిపించాలి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను దుఃఖపరచాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడు నీ హృదయంలో వారిని ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తారు చెప్పండి. ఇప్పుడు శోధించబడతారా లేదా? ఏం ప్రార్థన చేస్తారు శోధించబడి? మీరేం చేస్తారు చెప్పండి? మీ ప్రాపర్టీ, మీ హక్కు, మీ లీగల్ రైట్, పైగా నీ చావు. దేవా ఏం అడగరా మీరు? శోధించబడేటప్పుడు మీకు మనసుకి వాళ్ళని దీవించాలని వస్తుందా? వాళ్ళని దేవుడు ఏమైనా పట్టుకుని పెట్టి కొట్టి తిట్టి ఏదైనా చేసి బుద్ధి చెప్పి నీకు ఇప్పించాలని కోరుకుంటావా? అబద్ధం ఆడకండి. ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకోవాలంటే నీ ఉద్దేశం ఏంటి? వాడికి బుద్ధి రావాలి కదా. బుద్ధి రాకుండా వెళ్ళిపోయి, అమ్మా నువ్వు నీతి తప్పుతున్నావు, నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి, ఆమెకు అన్యాయం చేయకు అని అబీమెలెకుతో అబ్రహాం గురించి, శారా గురించి మాట్లాడినట్టు వెళ్ళి దేవుడు మాట్లాడితే మారిపోవడానికి అబీమెలెకులు ఉన్నారనుకున్నారేంటి? ఎవడోరా నువ్వు అని అడుగుతారు వీళ్ళు దేవుడు మాట్లాడితే. అలాంటి మనుషుల దగ్గరికి వాళ్ళు దేవుడు మాట వినరు. వాళ్ళు హిందువులు అనుకుందాం, లేదా ఇంకెవరు అనుకుందాం, వాళ్ళు అస్సలు వినరు కదా, నీ ప్రాపర్టీ నీకు ఇవ్వరు కదా. అలాంటి పరిస్థితుల్లో నీ హృదయంలో వాళ్ళకి మీరు శోధించబడేటువంటి అవకాశం మీకు ఇస్తారు, వాళ్ళని ఎలాగో ఒకలాగా. కానీ మీ హృదయంలో ఒక కఠినమైన సంతోషం ఉంటుందర్రా, కఠినమైన సంతోషం. గీర జల్ల కొడతాడు దేవుడు ఎప్పుడో, ఓపి పడుతున్నాను. నువ్వు శోధించబడ్డావు, నువ్వు ఆల్రెడీ శోధనలో పడ్డావు. నీ ప్రార్థనకు సమాధానం రాదు, ఎప్పటికీ నీ ప్రార్థన వినడు. మీరు అనుకోవచ్చు, ఆ ప్రార్థన మాత్రమే వినకుండా మిగిలిన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడా అనుకుంటే, ఆ ఒక్క తప్పు ప్రార్థన వల్ల, అంటే 10 ఆజ్ఞల్లో 9 చేసి 1 మీరితే 9 ఆజ్ఞల ఫలము ఉన్నట్టా పోయినట్టా? సో ఒక్క విషయంలో నువ్వు నీతి తప్పడం వల్ల 100 విషయంలో నువ్వు నీతి చేసినా కూడా నువ్వు పోగొట్టుకున్నట్టే. ఆత్మీయ ఫలం పోగొట్టుకున్నాం మనం. ఇది నీ మనస్సుతో ఒప్పుకోవాల్సిన పాపం. ఇది ఒక్క విషయంలో నువ్వు ఒక మనిషిని ప్రేమించకపోతే
99 మందిని నువ్వు ప్రేమించేసినా కుదరదు. ఆ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు దీవెన గనక నీ హృదయంలో రాకపోతే, ప్రభువా వారిని నేను క్షమించగలుగుతున్నాను, ఆ మనసు నాకు ఇవ్వండి అని నువ్వు శోధనలో ప్రార్థన చేయకపోతే, ఆ శోధించబడుతున్న సందర్భంలో వాడికి ఏదే అయితే బాగున్ను, నన్ను ఇబ్బంది పెడతాడా, నన్ను దుఃఖపెడతాడా, నన్ను కష్టపెడతాడా, నా పిల్లల్ని రోడ్డున పెడతాడా, నా భర్తను అవమానం చేస్తారా, నా భార్యను పట్టించుకోకుండా ఉంటారా, నాకు ఇవ్వాల్సింది ఇస్తానన్నారు, కాగితాలు రాశారు, కోర్టుకి ఈడుస్తారా, ఈ రకమైనటువంటి అంతరంగంలో వచ్చేటువంటి ఈ ఉద్రేకాలు నువ్వెప్పుడైతే వారిని క్షమించలేని తనములో నుంచి శిక్షించు తనమునకు నీ మనస్సు ప్రేరేపించబడిందో, నీ భక్తి జీవితంలో అప్పటి వరకు భౌతికమైన ఎన్ని సంవత్సరాల భక్తి చేసావో అక్కడ జీరో అయిపోద్ది. ఆల్ ద డేస్ బికమ్ జీరో. నువ్వు ఫ్రెష్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక నువ్వెంత రక్షణ పొందావో, ఎంత భాషలు మాట్లాడావో, ఎంత అద్భుతాలు చేసావో, ఎన్ని దర్శనాలు చూసావో, ఎన్ని ప్రేయర్సాలు నడిపించావో, ఎంత సువార్త చెప్పావో, ఎంత వాక్యం చేసావో, అంత సొల్లే, ట్రాష్, జీరో. నువ్వు అడగచ్చు, అదేంటి సార్ అని అంటే, యేసు ప్రభు మరి ఒకవేళ అలా వస్తే ఏం చేస్తాడు? అతనికి లీగల్ రైట్స్ ఉన్నాయి. అతడికి తీర్పు తీర్చడానికి 9 చోట్లకి తిప్పాల్సిన అవకాశం లేదు, కానీ తీరాడు, కానీ మాట్లాడాల. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయన్నాడు, అంతే. సో మనం అదే చేయాలి. సో ఏ పరిస్థితుల్లోనైనా నీ స్వంత జనమును నీ హృదయంలో నుంచి ఆస్తిని బట్టి కానీ ప్రాణాన్ని బట్టి కానీ నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటే, వారిని క్షమించే మనస్సును గనక నువ్వు తెచ్చుకోకపోతే, నువ్వు శిక్షించే మనస్సుతో ప్రార్థించిన ప్రార్థన వల్ల నీవు నష్టపరుచుకుంటున్నావు, నీవు దేవుడిని శోధిస్తున్నావు. యేసుక్రీస్తుని శోధించడం వలన వచ్చే శిక్ష ఏంటి చెప్పండి? వారు యేసుని శోధించడం వల్ల ఏం జరిగింది? నశించిరి. సర్పమో లేకపోతే ఇంకోటో. ఆ సర్పము అని అంటే అక్కడ పాము, ఇక్కడ అపవాది. నువ్వు అపవాదికి చోటిచ్చావు కాబట్టి నువ్వు చనిపోతావు, నువ్వు నాశనం అవుతావు. నువ్వు బహుశా కోర్టులో గెలవచ్చు. ఐ రిపీట్, నువ్వు కోర్టులో గెలవచ్చు. నువ్వు లీగల్గా రైట్ తెచ్చుకుని డాక్యుమెంట్స్ నీ పేరు మీద వచ్చేయచ్చు. చూసావా, దేవుడు న్యాయం చేశాడని నువ్వు పెద్ద సాక్ష్యాలు అయిపోయి ఒక యూట్యూబ్లో ఒక 4-5 గంటలు వీడియోలు చేసేయచ్చు. కానీ నువ్వు దేవుని నీతి నుంచి తొలగిపోయినటువంటి ఒక పాపంగానే చూస్తాడు. పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని ముట్టుకోలేడు. ఒక చిన్న విషయంలో నీ హృదయంలో ఒక వ్యక్తితో సమాధాన క్షమాపణ కాని శోధన ఏదైనా ఉంది అని అంటే, యు ఆర్ కమిటింగ్ సిన్ అని అర్థం. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. క్రైస్తవ జీవితం ఒక గాజు బొమ్మ రోడ్డు మీద నడుస్తుంది. ఎవడైనా రాయేసి కొట్టినా నీకే ప్రమాదం, నువ్వు వెళ్ళి దేనైనా తగులుకున్నా నువ్వే పగిలిపోతావు, నీకే ప్రమాదం. అంత డెలికేటెడ్ ఫ్రాజిల్గా నీ ఆత్మరక్షణను కాపాడుకోవాలి. క్రీస్తుని తెలుసుకోకపోయిన వాడికి ఏ శిక్షా విధి లేదు. ఒకసారి తెలిసిన తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం చేయాల్సిందే, ఆయన చెప్పినది చేయడి, అంతే. సెకండ్ కండిషన్, ఇవి మనుషులకు కలిగే శోధన. రెండోది, నీ హక్కులు తొలగించబడేటప్పుడు, ఇక్కడ ఇందాక నేను చెప్పింది సొంత జనం, ఓన్ పీపుల్ నీకు హాని చేస్తే వాళ్ళు శిక్షించమంటాం. ఇప్పుడు నీ హక్కులు చట్టపరమైనటువంటి పరిస్థితులను బట్టి ఏమైనా వచ్చి నీ హక్కుల్ని తీసేస్తున్నారు అనుకోండి, అప్పుడేం ప్రార్థన చేస్తారు? దీవెన, శిక్ష? నా హక్కులు చట్టం చేసో ఇంకేదో చేసో తీసేస్తే ఆ టైంలో మరి నా హృదయం మండిపోదా? భగభగ మంటది కదా. ఆ పరిస్థితికి తగినట్టుగా నేనేదో సాధించుకోవాలని నాకు ఉంటుంది కదా, నా పిటిషన్లు వేయాలి, నా పరిస్థితి దేవుడు చూడ్డా అన్నట్టు. ఇక్కడ మీలో ఎంతమందికి దేవుడు చూస్తున్నవాడని తెలుసు? మీకు తెలీదా? మిమ్మల్ని చూస్తున్నాడా? ఆయనకు కనపడని సృష్టం ఏదైనా భూమి మీద ఉందా? మంచివారిని చెడ్డవాడిని కూడా ఆయన నీ గురించి తెలుసా తెలియదా? ఒక్కసారి కష్టంలో ఉండేటువంటి వాడు ప్రభువా అని పిలిస్తే నిన్ను ఆయన చూసేవాడే కాదు, నిన్ను గుర్తుపెట్టుకునేవాడు, నీ గురించి ప్రణాళిక వేసేవాడు. ఆపత్కాలంన ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది. ఆయన దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో బయటకు తోసివేయనని ఉంది. ఎందుకు అంత మాట అంటే, ఆయన జీవితంలో ఆయన దగ్గరకు వచ్చే వారి గురించి ఆయన అంత ఆశ కలిగిన వాడు. నువ్వు లోకంలో ఉంటానంటే నిన్నేమనడు. నీ మీద నీతిమంతుడికి అవినీతిమంతుడికి ఒకేలాగా ఇచ్చినట్టు వర్షము, ఎండ, చలి, గాలి అన్నీ ఇస్తాడు. నీకు ఆహారం ఇస్తాడు, నీకు దీవెనిస్తాడు, నీకు పదవి ఇస్తాడు, నీకు పరపతి ఇస్తాడు, మర్యాద ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, సంతానం ఇస్తాడు, ఆశీర్వాదాలు అన్నీ ఇస్తాడు. కానీ రక్షణ లేకపోవడం వల్ల నిత్యత్వం పోగొట్టుకుంటాం. ఆ రక్షణ యొక్క భాగ్యమైన నిత్యత్వానికి భూమి మీద సిద్ధపాటు మనకుంది, క్రైస్తవుడికి ఉంది. కాబట్టి నీ హక్కులు ఎప్పుడైనా తొలగించబడుతున్నప్పుడు నువ్వెవరినైనా ఎవరి మీదైనా ఆయాసపూర్వకమైనటువంటి శిక్ష కానీ, పలానా వ్యక్తి వలన అనేటువంటి నిందారోపణ కానీ, పలానా వ్యక్తి మారితే నాకు ఈ సమస్య ఉండదు అనేటువంటి ఒక వ్యక్తిని మీద నీ
టార్గెట్ పెరిగింది అని అంటే నువ్వు శోధించబడ్డావని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, అలాంటి విషయాల్లో చాలామంది వ్యక్తులు మీకు కనపడతారు. మీలో ఏదైనా నష్టం కలగడానికి పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కారణం ఎవరు? చూడండి, ఎవరో ఒకరు ఉంటారు. ఏదో కష్టం మీకు కలిగినప్పుడు, ఏదో ఒక శ్రమ మీకు వచ్చినప్పుడు, ఏదో పరిస్థితి మీకు జరిగినప్పుడు ప్రతిదానికి ఒక బాధ్యుడు ఉంటాడు. ఆ బాధ్యుడు దేవుని చిత్తంలో ఎంపకేయబడేవాడు అని మీరు ఒప్పుకుంటారా? అతన్ని శిక్షించాలని కోరుకుంటారా? ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తుని పట్టించటానికి ఒక మనిషి కావాలి. పట్టించటానికి ఎవరు దొరికాడు? యోధా దొరికాడు. యేసు ప్రభు బాధ ఏంటో తెలుసా? ఆడు పట్టకుండా ఉంటే బెటరు. నన్ను ఇంకోలాగా దేవుడు పట్టిస్తాడు, నా వల్ల ఇంకోటి చనిపోవటం ఎందుకు? అది యేసుక్రీస్తు వారి బాధ. యోధా చనిపోవటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. యోధా బదులు మరొకేదో పట్టుకుని నన్ను చూపిస్తే నన్ను దేవుడు తన పద్ధతి ప్రకారం చేసుకుంటాడు కదా, అనవసరంగా వాడిని. ఎందుకంటే లేఖనాలు రాసి నేను యేసు ప్రభుకి తెలుసు అది జరుగుద్ది. సో ఇప్పుడు నా కోసం మరొకడు బలవ్వకూడదు, నన్ను రక్షిస్తానికి ఉంటే బాగున్నానది ఆయన ఆశ. ఇక్కడ నీ విశ్వాసంలో మన క్రైటీరియాకి వచ్చి మన జీవితంలో ఫలానా వ్యక్తి కారణంగా నేను ఇంత నష్టపోతున్నాను అని నువ్వు చెప్పే పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ని అనవసరంగా అతను దీనికి కారణం అయ్యాడు ప్రభువా అతన్ని దీవించు అని ఎప్పుడైనా అడిగారా ఆ కారణమైన వ్యక్తిని? ఏమడుగుతాం? ప్రభు ముట్టికయ్యి అవసరమైతే ఆడు జారిపోవాలి అంతే. ఏదో పాయింట్ జారిపోవాలి జాయింట్. తర్వాత ఏదైనా నువ్వు నాకు తోడో ఉన్నావంటే మాత్రం ఆడికేదో. దానికి సాక్ష్యాలుగా ఏం చెప్తారంటే, నాకు పాస్టర్ గారు చెప్పారు, ఆయన చెట్టుకి ఆయన ఇంటి పక్కింటి ఆవిడ ఆనపకాయ చెట్టు వేసిందంట. వేస్తే అది వెరక్ కాసింది. ఎక్కడ కాసింది? వీళ్ళంటి మీదకి వచ్చి కాసింది. వాళ్ళింటి పాక మీద ఒక 50 కాసింది, వీళ్ళంటి మీద 100 కాసింది. 100 కాయల్లో లెక్క ఎక్కడ ఉంటుందండి? 1-2 కోసుకుంటే. సో పాస్టర్ గారి పిల్లలు ఎప్పుడు కూర కావాలన్నా పైకి వెళ్ళి ఆనపకాయ తెచ్చుకుంటున్నారు, వండుకుంటున్నారు. ఓ రోజు ఆవిడ చూసింది, తీసుకెళ్ళి రై మా కాయలు మీరు కోస్తున్నారు అని చెప్పి గట్టిగా దెబ్బలాడింది. దెబ్బలాడడం అంటే పాస్టర్ గారి మీద దెబ్బలాట ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ ఇష్యూ. రోడ్డు మీదకి వచ్చి 10 మందిని వేసుకొచ్చి ఈడు దొంగ, ఈడు నీతి కబుర్లు ఆడతాడు, ఈడు దేవుడు అంటాడు, ఆ బైబిల్లో దొంగతనం చేయకూడదని మైకులు ఈడు చెప్తాడు, ఈడు కూతురు దొంగతనం చేస్తే ఇలా ఆవిడ దొంగతనంగా ఉండేస్తుంది, ఈడు దొంగతనం తినేస్తాడని చెప్తుంది. అందరినీ కలిపేసింది. తిడుతూ ఉంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ లాజిక్ ఏంటంటే, మేము ఆనపకాయ తినలేదు అంటలేదు, తిన్నాము, కానీ మేము అన్నీ తినలేదు, మా స్లాబ్ మోస్తున్న వాటిలో కొన్ని తిన్నాము అన్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, దెబ్బలాడినటువంటి వ్యక్తి ఇది ఆనపకాయల గురించి ముగ్గురిని తీసుకొచ్చాడు. ముగ్గురు కలిపి దెబ్బలాడారు. ఆ రాత్రి ముగ్గురులో ఒకడికి పెరాల్సి వచ్చింది. రెండోవాడు బండి గుద్దేసింది అదే రాత్రి. ఈ 2 సీక్వెన్స్లు గంట వ్యవధిలో యోబు వర్తమానాలాగా జరిగిపోయినాయి. ఫస్ట్ వార్త పాస్టర్ గారికే వచ్చింది, అయ్యా మీ మీద దెబ్బలాడినోడికి పెరాల్సి వచ్చింది. రెండో వార్త, అయ్యా మీ మీద దెబ్బలాడినోడికి బండి గుద్దేసి కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఆశ ఏంటంటే చెప్పండి, పక్కింటోడికి ఏమవ్వాలి? ఏదో అవుతుంది. డౌటా? ఎందుకు? వాళ్ళు గొడవ పడక ఎవరితో పడ్డారు? దొంగతో పడ్డారు. పాస్టర్ అంటారండి మీరు? మీకు జాలి ఎక్కువైపోయిందా? నాకేం లేదా కరుణక జాలి అలాంటి ఏం లేవు, నేను మనిషిని. అటు దొంగ అనరా మీరు? ఇప్పుడు దొంగ అంటాడు, మనల్ని అన్నోడు ఎవడో బాగుపడ్డాడు, దేవుడు చూస్తున్నాడు అన్నాడు. ఆల్రెడీ శోధించబడిపోయాడు ఈయన. ఇతను శోధనలో పడిపోయి ఒక వ్యక్తిని శాపగ్రస్తమైనటువంటి మాటతో ప్రార్థన కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ప్రభువా నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, చూచుచున్నవాడవు, నన్నంటే నువ్వు ఊరుకుంటావా? నన్నంటే నా సేవకుడంటే నా కనుగుడు ముట్టినట్టే నన్నావు, చూసుకున్నావు కదా, చూసావా? వాళ్ళ అన్న గంటలాడికి యాక్సిడెంట్, గంటలాడికి పెరాలసిస్, ఇక నెక్స్ట్ ఈళ్ళే ప్రభువా అని. ఆ సాక్ష్యం జరిగిపోయిన తర్వాత అదే ఇంకా షాక్ న్యూస్ ఏంటంటే, ఆ ఇంటి ఆవిడ జారిపడిపోయింది. ఓనరమ్మ పక్కింటి ఆవిడ పడిపోయింది. ఇది ఈయన సాక్ష్యం చెప్తూ, దేవుని సేవకుడు అన్నోడు ఎవడో సరిగ్గా ఉండడు అన్నాడు.
నేను చెప్పాను, దేవుని సేవకుడా దయ్యం సేవకుడా అని ఉండదు. నువ్వు శోధించబడ్డావు, నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి నీకు దమ్ము ధైర్యం రాలేదు, నీతి తప్పావు, అక్కడ నీ హృదయము నిన్ను మోసం చేసిందని నీకు ఎందుకు అర్థం కాలేదు? ఆయన శోధించబడ్డాడు, లేకపోతే వాళ్ళిద్దరు దెబ్బలు తిన్నారు, ఆవిడ పడిపోయింది, నన్ను అన్నారు కాబట్టి డోంట్ ఫీల్ దట్. అయ్యో నన్ను అంటున్నారు, వాళ్ళకి ఏ శిక్ష రాకుండా చూడు ప్రభువా అని అడగగలగాలి. అయ్యా నా గురించి అనుకుంటున్నారు, వాళ్ళకి ఈ రకమైనటువంటి భేదం ఏమి కలగకుండా చూడు నాయనా. యేసుప్రభు వారి బాధ అదే, ఆడు పుట్టుకుంటే వాడికి మేలు. అయ్యో నన్నని వాడు బాధపడకూడదు, నేను ప్రార్థన చేయకూడదు, నేను శోధించబడకూడదు, అవతల వ్యక్తిని శపించకూడదు, నా నోట ఆశీర్వచనమే కానీ ఏ రకమైన శాపం ఉండకూడదు. అవతల వ్యక్తి నా కళ్ళల్లోని కానీ, ఇక్కడ శాపము 3 రకాలు ఉంటుంది. 1 మాట, 2 ముఖము, 3 కన్నులు. మాటలతో ఏమంటారు మీరు? ఇసిరేస్తారు, శపించేస్తారు, డౌట్ ఏముంది? ముఖం ఏం చేస్తారు? తిప్పుతారు, ముఖంలో నుంచి ఫీలింగ్స్ అన్నీ పంపిస్తారు. ఎందుకంటే మిగిలిన బాడీ ఫీలింగ్స్ లేవు కదా. ఇక్కడ నుంచి కింద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? ఏమి లేవు. ఫేస్కి ఇష్టమైనప్పుడు ఒకలాగా ఉంటుంది, కష్టమైనప్పుడు ఒకలాగా ఉంటుంది. ఫేస్తో ఫీలింగ్స్ ఇస్తారు. 3వది కళ్ళు. కళ్ళతోనే కొన్నిసార్లు ఎందుకు ఆ కళ్ళలో నిప్పులు వేసుకుంటున్నావు అంటారు. అంటే ఏంటి? కళ్ళలో నిప్పులు వస్తాయా? సూపర్ డిఫరెన్స్. ఈ 3 కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి తన శరీరం దేవుని అదుపులో ఉంటుంది, తన భావోద్వేగాలు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఉంటాయి, తన అంతర్యం ప్రభు యొక్క నీతితో వర్ధిల్లుతుంది. కాబట్టి తను ఎప్పుడు కూడా తప్పు చేయటానికి, పాపం చేయడానికి ప్రయత్నించాడు. ఇట్ షుడ్ బి మోర్ సైంటిఫికల్లీ. క్రీస్తు తన భావాన్ని ఎలా చూపిస్తాడో అట్లా నువ్వు గెలుచుకోవటానికి, నీ హక్కులు దొంగిలించబడుతున్నప్పుడు ఏ రకమైనటువంటి శాపం లేక దీవెనతో మాట్లాడటానికి ఇష్టపడతావు. నంబర్ 3, మనుషులు కలిగే శోధనలే చెప్తున్నా. అన్యాయంగా నీ మీద నిందలు వేసేస్తే ఏం చేస్తారు? అన్యాయంగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12, 13. 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎగ్జాక్ట్గా మీరేమవ్వాలి? ఇది ప్రభు మాట్లాడినటువంటి ఈ మాటలు కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి ప్రారంభం నుంచి మాట్లాడాడు. అంటే జీసస్ తన పరిపూర్ణమైన దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు ప్రబోధించేటప్పుడు మెయిన్ ఎజెండా చెప్పాడు. మనం ఏదైనా ఒక విషయాన్ని కంపెనీని, ట్రస్ట్ని ఫామ్ చేసేటప్పుడు మనం కొన్ని బైలాస్ రాసుకుంటాం, మిషన్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇది నా గోల్, నా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. అట్లా యేసుక్రీస్తు వారు ఈ మొదట 13 విషయాలు కూడా దట్ ఈస్ హిజ్ ఎజెండా. ఏది? ఆత్మ విషయమై దీనిలో 3 నుంచి 11 వచనాలు, 12 వచనాలు కలిపితే దట్ ఈస్ క్రిస్టియన్ ఎజెండా, క్రైస్ట్స్ ఎజెండా. ఈ విషయాలపై ఆత్మీయమైనటువంటి దీవెనల కొరకు నేను ప్రకటించబోతున్నాను అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు లోకంలో ఉండేటువంటి ఎజెండాలు ఏంటి? వాళ్ళు ఎందుకు పార్టీ పెట్టారో తెలీదు, ఎవరితో కలుస్తారో తెలీదు, ఆ తర్వాత సిద్ధాంతాలు ఏమవుతాయో తెలీదు. ఒకప్పుడు నేను అది అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు. మొత్తానికి అందరూ కలిసిపోయి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. కానీ క్రైస్తవ అలా కాదు, ఇలాగే ఉంటాను, ఇది బోధిస్తానని ప్రారంభించినటువంటి ఆత్మవిషయమై దీనత్వం దగ్గర నుంచి 12వ వచనం ముగింపు వరకు అతని ఎజెండాని అతను 200% చేసి చూపించాడు. చూసుకోండి బైబిల్ అంతా. ఇప్పుడు 11, 12 మనతో చెప్తున్నాడు ఏమని? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూమి మీద మీకు పరలోకమందు మీ ఫలం అధికమే, భూమి మీద మీకు. సంతోషించి ఆనందిస్తారా? కేసు పెడతారా? ఎలాగైనా ఒక రౌండ్ ఇద్దామని చూస్తారా? ప్రభువా నన్ను ఆనందించడానికి సహాయం చేయను ఆయన, రోజు ఎక్కడ దెబ్బలు తింటాను ప్రభా, నాకు ఓపిక ప్రభా అని అడుగుతావా? సంతోషించి ఇది ఎవరి భాష? నువ్వు ఆరాధిస్తున్న దేవుని భాష. ఏ ఒక్క మనిషి అయినా ఈ విషయంలో శోధించబడకుండా ఉన్నాడేమో చూసుకోండి మీరు. శోధించబడటం ఏంటి? ఆడికి తగిలితేనే నీకు మనశ్శాంతి. ఓ 2 పడినా
ఆ అన్నాడు అరుపింటే నీకు మనశ్శాంతి, తృప్తి. అమ్మ వేసారా, వేసి ఉంటారులే, పోలీసు వాళ్ళు వేసి ఉంటారులే, ఏదో అవ్వాలి. ఏదో అయితే నీకు కావలసినంత తృప్తి, నెమ్మది, ప్రశాంతత, ఆత్మలో సమాధానం, ఇంకా చెప్పాలంటే అప్పుడు ఆనందం వస్తుంది. ఇది ఏంటి ఆనందించడం? ఆడికి తగిలాక నీకు వచ్చే ఆనందం అసలు తప్పు కాదు, తప్పు కదా. చాలామందికి ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం చెప్తాను. మాకు స్కూల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఉండేవి, ఇప్పటికీ ఉన్నట్టున్నాయి కదా, కొన్ని మాస్ వ్యాక్సినేషన్ ఇస్తారు. స్కూల్లో వరుసని అందరు లైన్లో నుంచో పెట్టేవారు. ఇంజక్షన్లు అంటే చాలామందికి భయం. ఆ వయసులో అందరికీ భయమే ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో కొంతమందికి ఏముండదు, వెళ్ళి వదిలి ఉంచుకుంటున్నారు, పుడుకా అని పడుకుంటాను. బాగా భయస్తుడు ఎవడో ముందుకు తోసుకుని వెనక్కి తోసుకుని మొత్తాన్ని లైన్లో నుంచునేవాళ్ళం. కానీ ఒక ఆనందం ఏంటి తెలుసా, అందరికీ పొడిచారు. అమ్మయ్యా, నాకు ముందు యాడికి వెనక కాదు, మొత్తానికి అందరికీ పొడిచారు, సుఖం. ఏంటి ఆనందం? ఈ ఆనందమా? నీతి నిమిత్తం హింసించబడే ఆనందమా? కాదు. మానసికంగా ఆడికి అయ్యింది కాబట్టి నాకు కూడా అయితే, అసలు ఆ సమయంలో వారి కొరకు నువ్వు క్షమించబడేటువంటి ప్రార్థన చేయగలవా? క్షమాపణ కొరకు ప్రార్థన చేయగలవా? శిక్ష కాదు, శిక్ష కాదు, క్షమాపణ. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను ఎందుకో అన్యాయం జరిగింది, నేను అలాంటోడి కాదు, నా పిల్లలు అలాంటోళ్ళు కాదు, నా బ్రతుకులు అది లేదు, కానీ వీళ్ళు చాలా అన్యాయంగా, అకస్మాత్తుగా సీన్ రివర్స్ అయిపోయింది, విచిత్రంగా మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక న్యాయమైనటువంటి సమస్య కొరకు ప్రజల మధ్యలోకి వెళితే మీకు ఈ అనుభవం ఎదురవుద్ది. చిన్న గొడవని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ గొడవ పెద్ద అయిపోద్ది. వాళ్ళు రాసేటప్పుడు కేసులు సెక్షన్ల వరకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు వేడి 4 సార్లు కోర్టు తిరిగితే ఉండదు. ఎందుకు తిరిగాంరా బాబు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది ఆ మూమెంట్ అంతా ఏం జరుగుద్ది అంటే, తెలియని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, ఎవరెవరో వచ్చేస్తూ ఉంటారు, ఆడి సంగతి అంటే తెలుసుకుందాం అంటారు. అసలు మేమిద్దరం గొడవ పడడం ఏంటి, ఎమ్మెల్యే రావడం ఏంటి, వచ్చేస్తారు అంతే. కేసు రకరకాల కాంప్లికేట్ అయిపోతుంది. నేను కూర్చోబెట్టేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు, నువ్వు రావడానికి అవ్వదు, పరిస్థితి అంతా మారిపోతుంది. కళ్ళ ముందు సీన్ అంతా రివర్స్ అయిపోతూ ఉంటుంది. న్యాయం ఎక్కడ దొరుకుద్ది అని వెళ్తే అక్కడ ఏముంటుందంటే బైబిల్ చెప్తుంది, అన్యాయమే దొరుకుద్ది. కాబట్టి అలాంటి సందర్భాలు నీకు జరిగినప్పుడు, ఈరోజు మీరు చూస్తున్నట్లు నేను ఎవడైనా కర్రలు పట్టుకుని వెళ్తున్నాను చంపేస్తాననే వాళ్ళకి, క్షమించేస్తాననేవాడికి, యేసు ప్రభువుకి సాతానికి ఉన్నంత తేడా ఉంది. మీరు ఈరోజు చూస్తున్న వాళ్ళలో రెచ్చిపోయి నాయకులుగా మారిపోతానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఎవరినైనా సరే ఊరుకోం, అంతు తేల్చేస్తామంటున్నారు. యేసు ప్రభు చెప్పిన బోధ కాదు అది, సాతాను బోధకుడు. ప్రభు కొరకు ఏదో చేసేస్తామని చెప్తూ వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తిస్తుంటే మనకు కూడా కొన్నిసార్లు కొంచెం సూతంగా ఉంటుంది. అలాంటి వాడు ఒకడు ఉంటే మనలాగా, పోలే ఎవడు తిరగబడిపోయినట్టు తిరగబడుతున్నాడు అండి, లాస్ట్కి ఆడి దెబ్బలాడుతుంటాడు, ఇంకెవడు తిండవు, బొచ్చే గోరి గారు తర్వాత ఇంకేదో చేస్తారు. రకరకాల పరిస్థితులు వస్తాయి. బట్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, అలాంటి సమస్య వచ్చినప్పుడు క్షమాపణ కొరకైన ప్రార్థన పెరగాలి. ప్రభువా, వారు తెలిసి చేసినా తెలియక చేసినా నా మీద అన్యాయంగా నిందలు వేశారు, మరి ఈ సమయంలో నేను ఆనందించే మనసు నాకు రావట్లేదు, నేను చేయలేని దానికి ఒప్పుకోలేకపోతుంది, నా లోపల పొడుచుకుంటున్నాను. నువ్వు అనడానికి నేను ఫీల్ అవ్వనండి, నేను అనలేదు కాబట్టి ఫీల్ అవుతాను అంటాం కదా, అదే నిందలు వేసేటప్పుడు ఆనందించాల్సిన సందర్భం. నువ్వు అనవు కాబట్టి ఆనందించాలి. నేను అలాంటి కాదు కాబట్టి నేను నవ్వుతాను. కానీ నేను ఎప్పుడు దుఃఖపడతాను? నేను అలాంటి వాడిని అయ్యి నువ్వు అంటే కప్పుకునేటప్పుడు దుఃఖపడతాను. శోధించబడడం అంటే ఏ పరిస్థితుల్లోనైనా తిరుగుబాటుకి నాకు ఏదైనా ఒక ఆయుధం ఇవ్వు ప్రభువా అని అడగడం. ఆయుధం కాదు, నేను ఆనందిస్తూ ఆ శ్రమలను చూసినప్పుడు ప్రభువుని సిలువపై చూసి ఆనందించగలగాలి అని నేర్చుకోవటం. 4, అక్రమంగా నీ పరువు మర్యాదలకు నాశనం చేయటానికి తోడ్పడినప్పుడు. నీ పరువు, నీ మర్యాద, మనుషులు బతికేదే కనపడి నీ రెండింటి కోసమే. ఎక్కడున్నాయి మీ పరువులు? ఎక్కడున్నాయి మీ మర్యాదలు? ఎక్కడున్నాయి? అదేంటో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళకి టన్నులు ఉంటుంది ఈ పరువు మర్యాద. ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో కూడా తెలియదు. మా పరువు తీసాడు అంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వీళ్ళు పరువు పోయిందంటే ఎక్కడ పోయింది? పెళ్లి చేసుకోవడం పరువు పోవడమా? ప్రపంచమంతా మ్యాట్రిమోనీలతోనే నిండిపోయింది, డేటింగ్ యాప్లతోనే ఇప్పుడంతా.
మరి పెళ్లి చేసుకోవడానికి ఇన్ని తిప్పలు పడుతూ ఉంటే పెళ్లి చేసుకుంటే పరువు తీసేయడం ఏంటి? పరువు అనే పదం దేంతో వాడుతున్నారంటే వాళ్ళ సామాజిక వర్గం లెక్క కులం. మా కులం తక్కువ, కులహీనమైన అనేటువంటి పదాలకు వెళ్తున్నారు. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్నది కానీ దేవుడు ఏర్పాటు చేసిందా? కాదు కదా. కాబట్టి ప్రతి సందర్భంలో అక్రమంగా ఉండేటువంటి ఈ పరువు మర్యాదలు నాశనం అవుతున్నాయి అని నీకు అనిపిస్తున్నప్పుడు నీ హృదయం అటువైపు శోధించబడకుండా వాళ్ళకి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తావా? అలా తీసేసే వాళ్ళకి గాడ్ యు ప్లీజ్ హెల్ప్ దెమ్ అని అడగగలవా? సో దట్ దే కెన్ రివీల్ ద ట్రూత్, దే అండర్స్టాండ్ ద రియాలిటీ లాట్. వారి కన్నులు తెరువని. ఈ ప్రణయ్ మరియు అమృత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బతికుండుంటే, ఏం పేరు? మారుతీరావు. బైబిల్లో పేర్లు గుర్తురావు కానీ బాగా గుర్తొస్తాయి. మారుతీరావు గారి విషయంలో ఇప్పుడు ఆయన ఏమైనా రిగ్రెట్ అవడానికి అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ఆయన భూమి మీద లేడు. మరి అప్పుడు దాచుకున్న పరువు ఆయన చచ్చిపోయినప్పుడు ఏమైంది? ఆయనతో పడిపోయింది. ఇలాగే ఉంటాయి. అతనికి ఇది పరువు సంబంధమైన విషయం కాదు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. దీనిలో నా నష్టమైతే ఏమీ కాదు అని కొన్ని విషయాలు తన హృదయాన్ని సిద్ధపరచుకునే లాంటి కొరకు అయినటువంటి ప్రార్థన అతని గురించి ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా అతని జీవితంలో దేవుడు ఏదైనా చేసి ఉండేవాడు. ఇక్కడ ప్రజలందరం మనము చాలా భయంకరంగా శోధించి సంపుతావా సస్తావా దిశ కేసులో అందరిని ఏం చేస్తాం మనం? నిజం తెలుసా, మీరందరూ సుప్రీంకోర్టు జడ్జిలే. ఆ ఒక్కరోజుకి అందరి జడ్జిమెంట్ ఏంటి? చావాలి, సజ్జనార్ గారు చావాలి, కలవ చేసుకోవాలి, ఎస్ఐ ఎన్కౌంటర్ చేసి చంపాలంతే. నువ్వు చంపకపోతే నీ కెపాసిటీ లేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ టెర్రరిస్టుల గురించి కూడా అదే. చంపారా లేదా? ముందు చంపండి, తర్వాత చూద్దాం. ఆ చంపండి అనేది అనుకుంటే అది సచ్చాడా కాదు, చచ్చాడా అదో తృప్తి లోపల. ఏది? సావు, సంపుట, శిక్ష, పరువు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి నీ మనసు ఎప్పుడైనా లెగ్గలదా? ఇది బయట వాళ్ళకి వెళ్ళకండి. మనుషులుగా మనకు ఉండేటువంటి శోధనలు, ఎమోషన్స్, ఎవ్రీడే లైఫ్లో శోధించబడేటువంటి విషయాలలో చేసే ప్రార్థనల్లోనే సరిచేసుకోగలిగే లక్షణం మనకు కావాలి. మనం కరెక్ట్ అవ్వాలి. ఆ కరెక్షన్ సరిగా లేకపోవటం వల్ల చాలామందికి మన మీద ఈ శిక్ష ఒకదాని మీద ఒకటి అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఇది నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఆఫీస్లో మిమ్మల్ని చీప్గా చూసేటువంటి, మీ పనిచేసే ప్రదేశాలలో మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూసేటువంటి, మిమ్మల్ని లక్ష్య పెట్టనటువంటి మనుషుల మధ్యలో మీరుంటే మీకు ఈ ప్రాబ్లం తెలుస్తుంది. వాళ్ళ సంగతి నాకు ఎందుకు, నా డబ్బులు నాకు వస్తున్నాయి, నేను హాయిగా పనిచేస్తాను అనండి. ఒకసారి రాదు, మనసు రాదు. నేనేమన్నా దయాదాక్షణ్యంగా పనిచేస్తున్నానా? ఆడు ఏంటి నన్ను పురుగులా చూస్తాడేంటి, నన్ను పట్టించుకోరేంటి, నేను మాట్లాడితే మా ముఖం తిప్పేస్తుందేంటి, అసలు ఆవిడికి ఏమనుకుంటుంది అది? అదంతా వద్దు. ఆవిడ నిన్ను ప్రేమించలేకపోతుంది, నువ్వు ఆమెకు దేవా నీ సహాయం ఇవ్వని అడగమంటున్నాడు దేవుడు. అడుగుతావా? పారిపోయి కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవు, శోధించబడిపోయావు. శోధించబడినప్పుడు దేవుని సహాయం తీసుకుని నువ్వేదో గెలుస్తాననుకుంటావే, నీకు ఏదో గెలిచిన దానివల్ల దేవుని సమాధానం కాదది. నువ్వు ఓడిపోయినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచుకుని ఉండడానికి నీకు ఇచ్చినటువంటి మరొక దీవెన. ఆ దీవెనలు ఆస్తులు కావు. రేపటి దినము దేవుని దగ్గర నీతి తప్పిపోవడానికి ఉపయోగపడతాయి అవి. నేను నీకు ఈ శోధన ఇచ్చాను, దాన్ని గెలవాలనుకున్నాను. నువ్వు దాన్ని ఓడిపోయి నేను ఓడిపోతాను, నేనేం చేయలేకపోతున్నాను అంటే నిన్ను సిగ్గుపరచడం దేవుని చిత్తం కాదు. కాబట్టి నీకు ఇంకో చోట పెడతాడు, ఇంకో ప్లేస్ ఇస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారటం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు గెలుచుకుని పైవెట్లకి ఎక్కడం దేవుని ఉద్దేశం. ఎవ్రీ శోధనలోనూ నువ్వు ఇంకా 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 పైకెళ్ళి సువర్ణమూలే మారాలని దేవుడు కోరుకుంటాడు. మనమేమో ఓడిపోతున్నాము అన్న విషయం కూడా లేక, శోధించబడిపోయావు అనే విషయం తెలియక దేవుని దగ్గరికి వెళ్ళి ఆడికి ఏదో ఒకటి చేసే అని చెప్పి నీ హృదయంలో తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేస్తావు. 5, శత్రువుల సహాయం అడిగితే ఏం చేస్తారు? శత్రువు వచ్చి నిన్ను సహాయం అడిగితే ఏం చేస్తారు? చేస్తావా? నిరాకరిస్తావా? సైలెంట్గా ప్రార్థన చేస్తావా? శత్రు సహాయం, శత్రువు. నిజానికి క్రైస్తవుడికి శత్రువు అనేవాడు ఎవడ ఉండడం. ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు క్రైస్తవుడు కాదు. నిజానికి క్రైస్తవుడికి ఉన్నంతమంది శత్రువులు ఇంకెవడ ఉండడం. నిజానికి రియల్లీ. ఇంతకీ విషయం ఏంటంటే, బయటంతా మిత్రులే, ఇంట్లోనే శత్రువులు ఉంటారు. ఈ ఇంట్లో ఉండే శత్రువులను జయించడం ఎవడ వల్ల కాక ప్రార్థన మౌనంగా చేస్తూ అక్కడ మాత్రం తలుపేసుకుంటారండో వీళ్ళు. ఒత్తప్పుడు దేవుడు చెప్పిన ప్రార్థన కాదు అది.
ఆ శత్రువు కొరకు ప్రార్థన చేసినప్పుడు తలుపేసి ప్రార్థన చేస్తారు. సరే, శత్రువు సహాయం అడిగితే యేసుప్రభు ఏం చేస్తాడు? నేను ఆయనకి ఇష్టమైనటువంటి సేవకుడను, ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను ఆయన నీతిని నెరవేరుస్తున్న సేవకుడను, నా పక్కన జనకంత్రి ఆడున్నాడు, ఆడు మామూలుడు కాదు, ఆడు యేసు ప్రభువుని పాస్టర్లని హింసిస్తున్నటువంటి వాడు మా ఇద్దరు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరం జైల్లో వేస్తారు మా ఇద్దరిని, ఓ పాస్టర్ని ఆ ఉన్మాదిని మతోన్మాదిని ఇద్దరిని కలిపి జైల్లో వేశారు. ఎవరికి ఫస్ట్ బెయిల్ వస్తుందో తెలుసా? ఆడికి వస్తుంది. ఎందుకు? ఆడి ప్రార్థన దేవుడు అంటాడు. మీకు అర్థం కావాల్సింది అదే, క్రైస్తవుడికి బెయిల్ రాదు. నాకు డబ్బులు ఉంటాయి, నాకు డిఎస్పీలు తెలుసు, అందరూ తెలుసు, జైల్లో అందరూ నాకు నమస్కారం పెట్టి వెళ్తుంటారు, కానీ నేను జైల్లోంచి బయటికి రాను. ఆడు రెండో రోజు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఏయ్ రారా తెలుసుకుందాం అని వెళ్ళిపోతాడు. వాడు ఎందుకు బయటికి వెళ్ళాడు, నేనెందుకు బయటికి రాలేకపోతున్నాను అంటే మనకేంటి తెలుసా? మనకి శోధించబడిపోయాం కదా, ఆల్రెడీ శోధనలో ఉన్నాం కదా. మనకు ఒక రకమైన సమాధానాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికే దేవుడు నేను తీసుకొచ్చాడేమో. అవునా? అలా ఎందుకు చేస్తాడు దేవుడు? నీ పిలుపు జనం కదా, ఖైదీలకు కాదు కదా. మరి ఇప్పుడు నువ్వు ఖైదీలకని ఎందుకు అన్వయించేసుకున్నావు? ఆత్మీయత. శోధించబడిపోయినోడు ఇలాగే ఉంటాడు. ప్రధానికి ఒక వాక్యం పెట్టేసుకుని, ప్రధానికి ఒక కారణం వెతికేసుకుని చెప్తున్నది వినపడుతుందా? సిగ్గులేని క్రైస్తవులారా, ఇప్పటి వరకు శోధించబడిన వాటితో ఆనందిస్తూనే ఆత్మీయత అనుకుని దీవెన అనుకుంటున్నారు. ఆ శోధించబడినప్పుడు ప్రభు చిత్తం నెరవేర్చక, ప్రభు కోరికను ఆశను నెరవేర్చక, ప్రభు సంకల్పంలో నేను గెలిచాను, ఈ శోధన నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఇది నాకు కావాలని నేను అడగలేదు, నువ్వు ఈ విషయం నాకు ఎలా చేసావు, దీన్ని గెలిచేంత వరకు దీనిలో నన్ను నుంచోబెట్టు, దీనిలో నన్ను ఓడిపోనివద్దని ఎవడన్నా నిలబడ్డా? ప్రతి చోట లూప్ హోల్స్ ఎతికేసి ఎవడెవడికో ప్రార్థన చేయమని ఫోన్లు చేసేసి అందరి చేత ప్రార్థన చేయించి షార్ట్కట్లో విడుదల తెచ్చేసుకుందాం. ఏంటో దురాశ. నీకు శ్రమ ఇచ్చినోడు దేవుడు, నీకు శిక్ష ఇచ్చినోడు దేవుడు, నీకు ఇబ్బంది ఇరుకు కలుగు చేసినవాడు దేవుడు. మధ్యలో ఆలివ్ గ్రీన్ ఏం చేస్తాడు? పాస్టర్ ప్రార్థన చేసి తగ్గించేస్తాడా? దేవుడు ఏమన్నా వింటాడా? అలా వినే దేవుడైతే నీకు శిక్షించి మళ్ళీ మధ్యలో మాట మార్చేస్తే దేవుడికి అవమానం కాదు? దేవుడే స్టాండర్డ్ లేనోడు అయిపోతాడు కదా. యేసుప్రభువే శిక్షించి ఏది నినివే పట్టణం గురించి ఏడిసిన ఏడుపు అలాగే ఏడిసింది. నాశనం చేస్తానని చెప్పాడు, వెళ్ళి చెప్పరా అన్నాడు. మనోడికి ఇష్టంలే. ఎందుకంటే చెప్పినట్టే చెప్తావు, తర్వాత మనసు మార్చేసుకుంటావు, వీళ్ళు ఏడుతారు, నువ్వు మనసు మార్చేస్తావు, వాళ్ళు రక్షించేస్తావు. ఆ మాత్రం చెప్పి నేనెందుకు ఎదవనవ్వాలి? అందుకని తర్షీసుకెళ్ళాడు బాబు. ఏమైంది? ఓడలో నుంచి నీటిలోకి వెళ్ళి చేపలోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళి అక్కడికి ఎక్కింది. ఎందుకు ఈ తిప్పలు? ఇలాగే ఉంటాయి మనకు కూడా. దేవునికి ఇష్టమైన రీతిగా నీ జీవితంలో శత్రువు యొక్క సహాయం కొరకు వచ్చినప్పుడు నువ్వు ప్రభువా నేనేం చేయాలనుకుంటున్నావో శక్తి వంచన లేకుండా యథార్థంగా నమ్మకంగా పరిపూర్ణంగా ఏది ఆశించకుండా నా శత్రువుగా కాక అక్కడ నువ్వు వచ్చి అడిగితే ఏం చేస్తావో అలాగే నేను చేయాలి. నా కన్నులు తెరు, నా చెవులు తెరు, నా చేతులు తెరు, నా హృదయం తెరు. లెట్ మీ హెల్ప్ ఇన్ సచ్ ఎ వే దట్ ఐఎమ్ హెల్పింగ్ టు జీసస్. నాకు అలా చెయ్యి. అక్కడ నాకు శోధించబడకుండా నాకు సహాయం చెయ్యి. ఏమంటే నేను చెప్పే విషయాలు మీరు ఒక్కొక్క స్థాయికి వెళ్ళే కొద్దీ మీకు ఇవి ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో కొంచెం ఇష్టంగాను కొంచెం కష్టంగాను మారుతాయి. ఇలాంటివి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తప్పులు చేయడానికి దీన్ని వాడేసుకోగలుగుతారు. ఎవరికైనా ఏమన్నారు అని చెప్పి వీడందరికీ పనిచేస్తూ ఉంటే నీళ్ళు గాలి అయిపోద్ది. ఆడికి ఆ విషయంలో శోధన అనేది తెలియదు, వాడు అమాయకంగా ఉంటాడు. కానీ మీకు ఆ విషయంలో తెలిసిన తర్వాత మీరు చేయకపోతే మాత్రం మీరు లెక్క అడుగుతారు. అందుకే దేవుడు వాళ్ళని అన్నాడు, మిమ్మల్ని లెక్క అడుగుతాడు. చూసుకోండి. 6 ఒకే రోజు ఒకే వ్యక్తి నిన్ను అవమానం చేసి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వచ్చి నిన్ను క్షమాపణ అడిగితే ఒకసారి కాదు ఏం చేస్తారు? ఒకే రోజు ఒకే వ్యక్తి నిన్ను అవమానం చేసి ప్రేమిస్తున్నానని చెప్పి క్షమాపణ అడిగితే ఒకసారి కాదు అనేక సార్లు అదే పని చేస్తుంటాయి. అంటే అనేయడం, సారీయే ఏమనుకోకు అనేయడం, ప్లస్ నీ దగ్గరకు వచ్చి ఏదో అలాగ అయిపోయిందిలే నువ్వంటే నాకు చాలా ఇష్టం అనిచాడు అనుకోండి. ఎన్నిసార్లు మీరు క్షమిస్తారు? శోధించబడతారా శోధించబడరా? మీ పక్కన అడగండి. అలాంటి అన్నిసార్లు అయితే శోధించబడతాం పడవని.
యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్ కదా. ఒక్కొక్కరికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండేవాళ్ళు ఏమవుతారు, ఎక్కువ సార్లు భరిస్తారు. ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు ఏమన్నా, నువ్వు క్షమిస్తే క్షమించమ్మా, నాకు అంత ఓపిక లేదు. మీకు ఎక్కడో చోట ఓపిక నశిస్తా లేదా? అది నశించటం అనేది మీరు శోధించబడడం, అది పాపం. శోధించబడిన తర్వాత శోధనలో పడిపోయారు, ఎందుకు? క్షమించరు. ఇంకా ఇదిగో నిన్ను క్షమించాను, ఇంకోసారి నా దగ్గరికి రాకు, నన్ను కెలక్కు, నన్ను పట్టించుకోకు, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, దయచేసి ప్లీజ్ వెళ్ళిపోవా, ప్లీజ్ వెళ్ళిపోవా. అది వెళ్ళిపోవా అని అడగాల. ఆనందంగా వెళ్ళొచ్చా? వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి, థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నన్ను శోధించావు, నన్ను ఇబ్బంది పెట్టావు, నన్ను క్షమించమని అడిగావు, నన్ను ప్రేమించమని అడిగావు, నువ్వంటే నాకు ఇష్టమనేలాగా చేసావు, ఇప్పటికీ నీ మీద నాకు ఏ మనసు లేదు, ఉండిపోవా. ఇది క్రీస్తు. మాట్లాడలేదు. ఉండిపోవా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు నన్ను ఆశ్రయించుకుంటారు, నువ్వు వెళ్ళిపోతే ఎవరు నన్ను శిక్షిస్తారు, నువ్వు వెళ్ళిపోతే ఎవరు నా మీద చెడ్డగా మాట్లాడతారు, నువ్వు ఒకదాని ఉంటేనే కదా నాలో దేవుని ప్రేమ పెరుగుద్ది, ఉండిపోవా. మీరేమంటారు తెలుసా? దూరంగా ఉంచితేనే అపహాసుకులు కూర్చుండి చోట కూర్చునక, పాపుల మార్గమున నిలుచుండక. ఇంకా ఒకటో కీర్తనలో ఉన్నావు, ఇక నూతన నిబంధనలకు రాలే. అలాగైతే మీరు లోకంలో ఎప్పుడో వెళ్ళిపోవలసి వచ్చును. నూతన నిబంధనలు ఏంటి? అందరి దగ్గర ఉండు, లోకంలో ఉండు, లోకమాలిన్యత. ఇంకా ఒకటో కీర్తనలో ఉండిపోతే ఎలాగ? 150 కీర్తనలు ఉన్నాయి తర్వాత, బోల్డ్ అధ్యాయాలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. క్రీస్తు వచ్చాడు. సో అలా ఎప్పుడూ మీకు ఒకే రోజు పలుమార్లు, అంటే నేను చెప్పింది యేసుప్రభు మాటే. ఆడు ఎన్నిసార్లు అంటే యేసుప్రభు వారు ఏమో పెద్ద లెక్క చెప్పాడు, ఏమని? 77 మార్లు మట్టుకు అన్నాడు. 70⁻7 అన్నాడు. 70⁻4 వద్దు కానీ ఒక 4 సార్లు చాలు చూడండి. 4 సార్లు ఏమంటారు? మొన్న ఒకసారి చెప్పాను, నువ్వు మళ్ళీ చేసావు, పలానా రోజు చేసావు, పలానా ఆవిడ చచ్చిపోయినప్పుడు నువ్వు ఇలాగన్నావు, పలానా పెళ్లి రోజు నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇప్పుడు వరకు ఇలాగన్నావు, ఇంకా నిన్ను నేను నా జీవితంలో డాష్ చెప్పండి, డాష్. ఆహా సూపర్. క్షమించను, ముఖం చూడను, నమ్మను. ఇంకా ఇప్పుడు నువ్వు శోధనలో పడ్డావా లేదా? అదే పాపం. 7 రక్తము, గాయము, మాటలు అన్నీ చేయాల్సినవి చేసేసి ఏమీ ఎరగనట్టు నిలబడి నాకు నీ మీద ఏ పగా లేదమ్మా అన్నారనుకో, ఏం చేస్తావు? నీకు రక్తం తెప్పించారు, గాయం చేశారు, బయటకు కనపడిన మాటలతో నీ శరీరం అంతా నలిగిపోయి మనసులో గుర్తుపెట్టుకుని గూడు కట్టేసిన పిండికొని గడ్డలు ఉండిపోయినాయి. రక్తం మాటలతో మాట్లాడితే గాయం గూడు కడద్ది. దెబ్బ కొట్టేయండి, ఏమవుద్ది? మానిపోద్ది. గాయం రక్తం తగ్గిపోద్ది, కుట్లేసుకోవచ్చు. కానీ మాటలతో ఉండేటప్పుడు గాయం గూడు కడద్ది, ఆ గడ్డ ఎక్కడో చోట ఉండిపోద్ది, అది కరగదు. మాటలు అన్నీ అనేసి అన్నీ చేసేసి ఏమీ ఎరగనట్లు నిలబడి, అసలు నాకు నీ మీద ఏ పగా లేదు వదినా, అన్నయ్య మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నారు అనుకోండి, మీరేం ప్రార్థన చేస్తారు? వాళ్ళే అన్నారు వచ్చి, మా వదిన దేవుడండి, మా అన్నయ్య అసలు ఎంత మంచోడు తెలుసా, అసలు ఎంత ప్రేమ అండి వీళ్ళకి, చేయాల్సినవన్నీ చేసేస్తారు. ఇలా తిరగగానే మళ్ళీ గాయం పొడిచేస్తారు. కానీ ప్రతిసారి నీవంటే దేవుడు, నువ్వంటే దైవం అని నీ గురించి ఎత్తుతూ ఉంటే, ఆ విషయం తప్పని నీకు తెలుస్తూ ఉంటే, వాళ్ళ కోసం నువ్వేం ప్రార్థన చేస్తావు? శోధించబడతావా, ప్రార్థన చేస్తావా? మీ పక్కన అడగండి, శోధించబడతావా, ప్రార్థన చేస్తావా అని. అలాంటి వాళ్ళకి మీరు శోధించబడదే ప్రార్థన చేస్తారా, ఆత్మలో దీవెనలో ప్రార్థన చేస్తారా? అసలు కనిపెడతారా ఏమన్నా ప్రభు ఈయన ఎలా దీవించాలని? ఒకవేళ దీవిస్తే డిప్లొమాటిక్గా, నేను కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడేటప్పుడు ఆడికి అవునని తెలియదు, కాదని తెలియదు, ఆడు చచ్చిపోతాడు. అన్న నువ్వేమన్నావు అంటే అది నీ ఇష్టం, నేను నీకు అవునని చెప్పను, కాదని చెప్పను, దేవుని చిత్తం అని చెప్పను, కాదని చెప్పను. కానీ వాడికి అది అర్థమయ్యేటప్పుడు ఎలాగ అర్థం అవుతుందంటే, ఆడికి ఏదో సమస్యకు సొల్యూషన్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఏది ఆన్సర్ రాదు, ఏం చేయాలో తెలియదు, ఇరుక్కుపోతాడు. ఆడు మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి, అన్న మొన్న ఏదో చెప్పారు అన్నాడు, అదేదో నాకు గుర్తులేదురా అంటాను నేను. తెలుసు, గుర్తుంటుంది. అంటే ఆ డిప్లొమాటిక్గా మాట్లాడటం కొన్ని సందర్భాల్లో అవసరం.
ఈ వ్యక్తి అలా మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ఏది నిన్ను గాయపరిచి, నిన్ను రక్తం కళ్ళు చూచి, నీ మాటల చేత గూడు కట్టించేలాగా చేసి దుఃఖపట్టి, నాకే పగా లేదు నీ మీద, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, మీరు నిజంగా దైవ సమానులు మాకు అని మీ దగ్గరకు వచ్చి నటిస్తే అవతల వ్యక్తులతో మీరు శోధించబడకుండా వారిని దీవించగలరా? ప్రార్థించగలరా? వారిని ఆశీర్వదించగలరా? ఏమనిపిస్తుంది ఆ టైంలో మీకు? ప్రార్థన చేస్తారా? ఇది ఎవరు మాట్లాడట్లేదు? అప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన డిప్లొమాటిక్ ప్రార్థన చేస్తారు. ప్రభువా వీడిని బాగా దీవించే. అది ఏంటి అర్థం? బాగా దీవించే అంటే ఆ దీవెనలో ఏముండాలి? ఆడికి ఆడు చచ్చిపోవాలి. నన్ను ఏమన్నాడో ఆడికి అంత రెండింతలు అయిపోవాలి. ప్రార్థన మాత్రం ప్రభువా దీవించు. హృదయం ఏంటి? అది దేవుడు చూస్తాడు. అక్కడ శోధించబడుతున్నావు లేదో చూస్తాడు. నా నోటి మాటలకి, నా హృదయంలో ఉన్న ఒప్పుకోలకి మధ్యలో ఆ క్రీస్తు అనేటువంటి బ్రిడ్జ్ కనపడకపోతే, క్రీస్తు ద్వారా సమాధానం సంతోషాన్ని చూడకపోతే నిశ్చయంగా నీ జీవితంలో ఆనందించలేవు. ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెప్తాను విను. వివాహం అయ్యింది, చక్కటి సంసారం, చిలక గోరింకలాగా ఉన్నారు. చిలక గోరింకల్లాగా ఉండడం అంటే చిలక వేరు గోరింక వేరు, రెండు కలిసి ఉండవు. కానీ చిలక గోరింక అనే ఉపమానం ఏంటంటే, చిలుకలు ఎప్పుడు రెండు కలిసి ఉంటాయి, గోరింకలు ఎప్పుడు కూడా రెండు కలిసి ఉంటాయి. మనం రెగ్యులర్ చూస్తే ఆ రెండు చిలుకలు ఉండేటప్పుడు అవి జతకట్టిన తర్వాత ఇది దాని ముక్కును పొడిచి, అది దీని ముక్కును పొడిచి, ఇద్దరు తెగ లవ్ బోర్డ్స్ లాగా ఉంటారు చూసారా? గోరింకలు కూడా అలాగా ఉంటాయి. అంటే చిలకల్లాగా గోరింకల్లాగా ఉండమని అర్థం. చిలక గోరింక కాదు. అర్థాలు సరిగ్గా అర్థం కాక అందరూ అంటున్నారు నాకేదో అర్థమయ్యిందని వాగేస్తే ఇలాగే ఉంటుంది. సో చిలకల్లాగా గోరింకల్లాగా ఉంటున్న కుటుంబంలో అకస్మాత్తుగా ఏదో సమస్య వచ్చి వారిద్దరు విడిపోయారు. దే గాట్ సపరేట్. మ్యూచువల్ సపరేషనో డైవర్సో అయిపోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకొక కుటుంబం వివాహం చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో చక్కటి పరిశుద్ధ వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ డైవర్స్ అయిపోయినటువంటి ఈ కుటుంబం ఉంది చూసారా, ఈ ఇద్దరు విడిపోయినటువంటి కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం వారు ఈ కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాన్ని చూసేటప్పుడు వాళ్ళ హృదయంలో నిజమైన దీవెనలు పలుకుతారా? ఏముంటుందో చెప్పండి. ఇప్పుడు లోపల నొప్పే దీవెన, ఆశ నిరాశ. నా ఇంట్లో అవ్వలేదు, దాని ఇంట్లో ఎందుకు అవుతుందో అన్న దుఃఖం కదా నీకు. ప్రార్థన ఎలా చేస్తారు తెలుసా? దీవెన ప్రార్థనే, కానీ లోపలేంటి? చేసుకుని ఎవడ సుఖపడ్డాడు ప్రభువా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు చెప్తుంది తీసే, నా ఇంట్లో ఎడగొట్టినట్టు ఎడగొట్టే, ఉంచుకో. ఉద్దేశం అది కాదు. పదాలన్నీ ఏంటి? ప్రభువా వారిని ఆశీర్వదించు, సంతోషింపచేయి. అంటే ఇక్కడ దేవునికి నీకు మధ్యలో క్రీస్తు యొక్క పరిపూర్ణ వాక్యానుసారమైనటువంటి శోధన గెలవలేక చాలామంది గెలుపులను, ఆశీర్వాదాలను ఓర్చుకోలేని మనస్సు కలిగిన వారము, మనము శోధించబడిన వారము. ఇవే ప్రార్థనలో మార్పులు వస్తాయి. నెంబర్ 8, బాగా దుఃఖం, ఒంటరితనం, నష్టం ఉండి, బాగా దుఃఖము, ఒంటరితనము, నష్టము నీకుండి, నువ్వు ఏ హెల్ప్ అడుగుతున్నా ఎవ్వరూ సహాయం చేయట్లా, ఎవ్వరూ సహాయం చేయట్లా. కానీ కెపాసిటీ ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నీ మనుషులు ఉన్నారు, నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. పనిలో పని ఎలాగూ వీడు బర్బాత్ అయిపోయాడు, పడిపోయాడు, చెడిపోయాడు కాబట్టి వీడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదులే, వీడిదే ఏంట్రా అని లక్ష్యం వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధం అయితే, ఏది నీ ఒంటరితనంలో, నీ దుఃఖంలో, నువ్వు నష్టపోయిన పరిస్థితుల్లో ఉండి సహాయ నిరాకరణ జరిగిస్తూ ఉండేటప్పుడు వారి కోసం నువ్వేం ప్రార్థన చేస్తావు? ప్రభువా నాకు ఎలాగ అవ్వాల్సిందే అని అడుగుతావా? వాళ్ళ గురించి నువ్వేం ప్రార్థన చేస్తావు? నన్ను పట్టించుకునేలాగా సహాయం చేయని అడుగుతావా? వీళ్ళందరినీ నువ్వు వద్దు, వీళ్ళందరూ ఎలాగే ఉన్నా పర్వాలేదు, వాళ్ళందరినీ దీవించని చెప్పగలవా? వాళ్ళందరి కొరకు ఏదైనా కారణం తీసుకొని పలానా సందర్భంలో వాడికి ఇలా గుర్తు చేసుకొని రాత్రి కూర్చుని ఏమన్నా ఒంటరిగా ఏమన్నా లోపల ఏమన్నా హృదయంలో మంట పెంచుకుంటావా? దుఃఖపడతావా? లేక
వాడు నాకు ఇచ్చాడా లేదా నాకు అనవసరం, నా వరకు దేవుడు ఏం చేస్తున్నాడు అదే అవసరం. కాబట్టి నేను చేసే పని దేవునికి ఇష్టంగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి నా ఒంటరితనంలో కానీ, నా నష్టంలో కానీ, నా పరిస్థితుల్లో కానీ, నేను పడిపోయిన ఆ దుఃఖ పరిస్థితుల్లో కానీ ఉండి ఎవరు సహాయం చేయకపోయినా నా కర్మ అని నేను అనను, నా శత్రువుని నేనేమనను, నా మిత్రుడు నా దగ్గరికి వచ్చి సహాయం చేయకపోతే వాళ్ళని నిందించను. కానీ వాళ్ళని నేను ఎంతో అభిమానంగా ప్రేమించే మనస్సు నాకు పెంచు ప్రభువా అని అడుగలమా? యోబు అడిగాడు ఆ విషయం. లేక నీ మనసులో ఏమైనా ఒక చిన్న బాధ వస్తుందేమో చూడు, ఈరోజు పడిపోయానురా, దేవుడు నా యథార్థత లేపుతాడురా, ఒకరోజు తిరిగి నేను లేవనా, అప్పుడు నీకు డాష్, నీకు నా పవర్ ఏంటో, నా రేంజ్ ఏంటో, నా స్థాయి ఏంటో, ఆ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టవు ప్రభువా అంటావా? యాక్సెప్ట్ చేస్తావా? ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసి ఆ సహాయ నిరాకరణ చేసేటువంటి వాళ్ళు, పట్టించుకోని వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, నీ నుంచి చూసి అలా దూరం అయిపోతున్న వాళ్ళని చూసి నీ మనసులో ఎప్పుడైనా వాళ్ళకి చేసినటువంటి ఉపకారం ఏమైనా గుర్తొచ్చి వాళ్ళకి నీకు మధ్యలో ఎంతంత చేశానండి. నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మీరు చెప్తే అన్నారు కాదు, 5 కప్పులు క్యారేజ్ అండి, వారం రోజులండి, బీరకాయ పొట్లకాయ దొరకకపోతే సింహాచలం రైతు బజార్కి వెళ్ళి తెచ్చి, పచ్చం కూరలంటే వండి, ఏట మాంసం తొడల మాంసమే తెమ్మంటే తెచ్చి ఎన్ని రకాలుగా చేసి పెట్టానండి. కనీసం రాలేదు పాస్టర్ గారు ఒంట్లో బాగోపోతే చూడటానికి. నేను నవ్వి ఫోన్లేండి అమ్మా అంటే, కొన్నిసార్లు తలుచుకుంటే బాధేస్తుంది పాస్టర్ గారు, నువ్వు ఆల్రెడీ శోధించబడిపోతున్నావు, ఇంకేంటి నువ్వు మంచం మీద స్వస్థత రాకపోవడానికి కారణం క్షమించలేకపోవడమే. నేను నీకు ఏమని ప్రార్థన చేయను? ఇప్పుడు నీకు 5 కప్పులు క్యారేజ్ గుర్తొస్తుంటే, నీ కలిగి ఉన్నావు, నువ్వు మేపావు, పెట్టావు, పోషించావు, లేపావు. ఇప్పుడు అవతరాడికి ఉంది, నీకు చేయాలని మనసు లేదు. అడిగి దేవుడు వాడిని కట్టుపరిచాడు ఫరోలాగా. స్తోత్రం అనగలవా? యేసు రక్తం జయం అనగలవా? తీర్పు తీర్చేయాలి వెంటనే. కనీసం వాడిని ఏమీ చేయకపోయినా మనసులో నుంచి ఆ మాటలంటే మీకు బరువు తగ్గుద్దేమో కదూ. అలా అనుకుంటే మీరు రిలాక్స్ అవుతారు కదా, అవరా? అదే శోధన. ఆ శోధనలో పడ్డమే తప్పు. నేను ఎన్ని చేశాను అంటే, అరే ఆ రోజు దేవుడు నన్ను చెయ్యటానికి, పెట్టడానికి నా చెయ్యి పైకి పెట్టాడండి, నాకు సహాయం చేశాడు. ఈరోజు నేను అనుభవించేటప్పుడు నేను కొన్ని పరిస్థితుల్లో ఈ సమయంలో నువ్వు ఎలా ఉంటావో చూడాలని దేవుడు నన్ను అనుకుంటున్నాడు. వాళ్ళ మీద నాకు నిందలు లేదే, వాళ్ళకి నేను చేశానని జ్ఞాపకం లేదే. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇతరులు నీకు చేసినటువంటి మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఇతరులకు చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోవాలి. ఇతరులు నీకు చేసినటువంటి మేలు సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఇతరులకు చేసిన ఏ సహాయాన్నైనా వెంటనే మర్చిపోవాలి. ఇది నీతి. కాబట్టి నేను యథార్థంగా సంపూర్ణ హృదయంతో అవతల వ్యక్తి యొక్క బలహీనతలు నేను గుర్తించి, నేనేమీ అనకుండా సంతోషంగా మంచం మీద, డాక్టర్ వచ్చాడా ట్రీట్మెంట్ వస్తుంది, నర్సు వచ్చిందా ఇంజెక్షన్ మందులు బీపీ చూస్తుంది, ఎవరైనా వచ్చారా వందనాలు చెప్తాను, ఎవరో రాలేదా రోగశయ్య మీద నువ్వు నన్ను ఆదరిస్తావని దేవుని మీద చూస్తాను. కానీ ఎవ్వరి మీద నాకు ఉండదు. ఉంటుందా? ఉండదా? నిజం చెప్పండి, ఉంటుందా? ఉండదా? ఉంటే శోధించబడినోడివే. శోధన పాపం. అలాంటి సమయంలో నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వినడు, రోగశయ్య మీద నిన్ను ఆదరించడు. నెంబర్ 9, ఇప్పుడు టైం నీది. మీ పక్కన చెప్పండి, టైం నాదని. ఇప్పుడు నువ్వు సమయం దేవుడు నీకు ఇచ్చాడు, బాల్ నా కోర్టులో ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఏం కావాలంటే అది అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతారు? కసిగానా, ప్రేమగానా? బట్టలు కప్పుతారా, బట్టలు ఒలుస్తారా? సిగ్గు కప్పుతారా, సిగ్గు తీస్తారా? టైం నీది, రివెంజ్ నీది. కానీ ఈ వాక్యం నేను మీతో చెప్పేటప్పుడు, నేను ఇది రాసుకునేటప్పుడు, ఇది చాలా కాలం క్రితం రాసిన మెసేజ్. ఇది అరౌండ్ 23 మార్చ్లో ఆదివారం కోసం సిద్ధపడినటువంటి మెసేజ్. ఇది రాస్తునేటప్పుడు నేను ఈ శోధనలో ఉన్నాను, ఈ వాక్యం దగ్గర ఉన్నాను. బాల్ నా కోర్టులో ఉంది. నేనేం చెప్తే అది అవుతుంది, ఏం చేస్తే అది అవుతుంది. దేవుడు తాళాలు నాకు ఇచ్చేసినట్టే కనపడుతుంది. నువ్వు అను అయిపోద్ది అంటున్నాడు. కానీ నా నోటికి నా మనసుకి మధ్యలో ఫైట్ చూశాను నేను ఆ రోజు.
ఎక్కడికి ఇక్కడికి మధ్యలో ఈ 2 అంగుళాల్లో గొడవ చూశారు. నాలిక అంటుంది వాడొంతు చూడంటుంది, మనస్సు అంటుంది ముళ్ళ కిరీటం చూడంటుంది. ముళ్ళు చూడాలా, మాట విసరాలా? అస్సలు నలిగిపోయారండి ఆ రోజు. అక్కడ ఒక తల్లి అయితే ఏం చేస్తుంది పిల్లవాడిని చెప్పండి? కొడుకుని కూతుర్ని అయితే తల్లి ఏం చేస్తుంది? ప్రేమిస్తుందా, క్షమిస్తుందా లేదా? ఎంత మనసు పెంచుకుంటుంది. ఆమె ఒక తల్లి అయ్యి బిడ్డని కన్నా పాలిచ్చి పెంచింది అయితే, పాలిచ్చే కాదు, పాలిచ్చిన పెంచిన మమకారం కన్నా కూడా పెంచబడిన మమకారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి తల్లి అవతల వాడు ఎవడి పిల్లోడైనా కొడుకైతే ఎలాగా కొడుకైతే ఎలా స్పందిస్తుంది? తల్లి మనసే కదా. ఎక్కడున్నా ఒక తల్లి ఎంతలాగా రెస్పాండ్ అవుతుంది? ఎవడి కొడుకైనా కొడుకే కదా, అలాగే కదా ఆలోచిస్తుంది. గొడ్రాలు ఆలోచిస్తుందా? పిల్లలకి అందానికి ఏం తెలుస్తుందా నొప్పి, ఆ పెయిన్ ఏంటో, ఆ ప్రేమ ఏంటో. సో ఒక తల్లి మనసు నాకు అప్పుడు అర్థమైందండి, నేను గొడ్రాలుగా ఆలోచిస్తానా తండ్రిగా ఆలోచిస్తానా అని. నాలుగుకి మనసుకి మధ్యలో పోరాటం. బాల్ నా కోర్టులో ఉంది, టైం నా చేతిలో ఉంది, మాట నా అధికారం నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఒక్క మాట అంటే శిక్ష వేయగలను, క్షమించగలను. క్షమిస్తే కూడా నా గొప్పతనాన్ని బట్టి క్షమించకూడదు. మళ్ళీ అదొక పెద్ద బాధ. నేను క్షమించలేపా అనకూడదు. నా తండ్రి నన్ను క్షమించిన లాగున నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పకపోతే మళ్ళీ శోధించబడతాను. ఎలా అంటారు మీరు? క్షమించను, నా తండ్రి నన్ను క్షమించిన లాగున నేను నిన్ను క్షమిస్తాను చెప్పగలవా? మరి అదే శోధనలో పడే ప్రార్థనలు. లాస్ట్, నా అభివృద్ధి ఏమీ లేదు, నా అభివృద్ధి ఏమీ లేదు, ఎక్కడ నేను వృద్ధి పొందలేదు, ఎక్కడ నాకు దీవెనలు లేవు, నాకు ప్రాణభయం కూడా ఉంది, నేనేమి పెరగలేదు, నాకే రకమైన దీవెనలు లేవు, నాకు చాలా ప్రాణభయం కూడా ఉంది, లైఫ్ థ్రెట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు దేవుని యొక్క ఇష్టము చిత్తానికి నేను వదిలేద్దామా, పెనుగులాడి రక్షించుకుందామా? దేవుడితో నీకు ఇప్పుడు చెప్పండి. లాస్ట్ నెంబర్ 10, వృద్ధి లేదు, దీవెనలు లేవు, ప్రాణభయం ఉంది. నా లైఫ్ దేవా నువ్వేం చేస్తావో అది నీ చిత్తమే అని వదిలేస్తావా? పెనుగులాడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు మీరు యథార్థమైన ఆన్సర్ చెప్పాలి. నేను ఇంకా చెప్పాలంటే నా ముందు కూర్చున్న వాక్యం వెంటనే మీ అందరి స్టేజ్ ఇదే. అప్పులు తీరట్లేదు, చచ్చి మీరు మాంటలేదు, ప్రార్థనలో మాంటలేదు, విశ్వాసము మాంటలేదు. ఏం చేయాలంటే భక్తి అంటున్నారు, ఇలాగే నడుస్తున్నారు. ఎన్నాళ్ళు ఎవరికి నా దగ్గరికి వచ్చి ప్రశ్నించే దమ్ము ధైర్యాలు లేవు. ఏమంటాడు? మీరు వచ్చి అడిగితే ఆలివన్ ఏమంటాడు? ప్రార్థన చేద్దాం, ఓన్లీ 1 డైలాగ్. ఇంకా గట్టిగా అడిగితే ఏమంటాడు? నువ్వు చేసుకోవట్లేదా, చేసుకో, నేను చెయ్యను అంటాడు. ఇప్పుడు అభివృద్ధి లేదు, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. అలాగని ఏమవుద్దో రేపు అనేటువంటి భయం, ప్రాణభయం కూడా ఉంది. దేవుడు ఏం చేస్తే చెయ్యని అంటారా? ఇస్తావా సస్తావా అని పట్టుకుందామా? శోధించబడడం పాపం కాదు, శోధనలో పడడం పాపం. కానీ నీ మనసంతా ఏం చెప్పుద్ది? నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట, ఇన్ని సంవత్సరాలు మీరు దేవునితో ఉన్నందుకు దేవుడు మీకు ఏదో ఒకటి చేయాలి కదా అన్నాడు. నాకు నచ్చింది ఆ పదం. ఆ రాత్రి నేను దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నీతో ఉంటే నువ్వు నాకేం చేయలేదు ఏంటని అడిగాను. ఆ రాత్రి సిలువ మీద ఆయన రక్తము చుక్కలు నా తల మీద పడుతున్న చూశాను. నాకు ఆ రోజు నుంచి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళా. ఎందుకు? ఆడు మోసగాడు, నన్ను సాతాను దారిలోకి తిప్పేస్తున్నాడు. నా కొరకు ఆయన ప్రాణం పెట్టంగా, ఆయన రక్తం కార్చగా చేసినటువంటి త్యాగానికి మించిన బలం, మించిన కార్యం ఇంకేమైనా ఉందా? నీకేమైనా ఉందా? అలాంటి స్థితిలో కూడా నేను శ్రమ పడుతున్నా నా ప్రభు దగ్గర ఉండడం వల్లే కదా నాకు ఈ ఆదరణ. నాకు ఏ అభివృద్ధి లేకపోయినా నేను దేవుని పట్టుకోవడం వల్లే కదా నాకు ఒక నిరీక్షణ. ఏ దీవెన సంతోషం లేకపోయినా కూడా నా దేవునిలో తప్పు చేయకుండా, పాపం చేయకుండా నిలబడగలగటానికి ఆయన ఇచ్చిన కృపే కదా నాకు ఆధారం. ఇదంతా నేను లోకంలో ఉంటే నాకు దొరుకునా? శ్రమ కదా. నేను హంతకుండా అవుదును, లేకపోతే నేను దేవుని పక్షంగా ఇంకేదో దేవుళ్ళు మార్దును, విగ్రహారాధన చేసి పాపం తెచ్చుకుందును. నాకు పెనుగులాడతానా? ఈ శ్రమలో నేను ప్రోత్సాహాన్ని దేవుని దగ్గర ఎత్తుక్కుంటానా? పెనుగులాడి ఆశీర్వాదం తెచ్చుకుంటారా? ప్రోత్సాహకంగా ప్రభు దగ్గరికి వచ్చి నిలబడడానికి ప్రయత్నం చేస్తారా? ఇవి మనుషులకు కలుగు శ్రమలు.
ఈ 10 ప్రశ్నలు, ప్రతి పరిస్థితులు ఒక్కొక్క ఏజ్లో, ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క సిచ్యువేషన్లో, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రేంజ్లో పెడతాడు. ఈ మనుషులకు కలిగే ఈ శోధనలన్నిటిలో నీ మనస్సు నీతో ఒకటే ఒకటి చెప్పాలి, నా ప్రభువు నన్ను చూచుచున్నవాడు, నన్ను వదలడు, నన్ను పిలిచాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, వస్తాడు. సో నేను దేని గురించి చింతించను, దేని గురించి కలవరపడను. నేను పూర్తి విశ్వాసం దేవుని మీద ఉంచుతాను. నన్ను బ్రతికించిన దేవుడే, నన్ను మరణింపజేసిన దేవుడే, నాకు ఇచ్చిన దేవుడే, ఇవ్వపోయిన దేవుడే. నేను దేవుడిని నాకు ఎందుకు ఇవ్వలేదని అడగను, ఎందుకు కావాలని అడగను. నా హృదయంలో నేను దేవుని శోధించి చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని 10 సార్లు దేవుని శోధించారని లాస్ట్ వీక్ మెసేజ్లో విన్నాం. ఈ 10 సార్లు 2 గంటలు చెప్పాను, నేను 2 మెసేజ్లు చెప్పాను. ఈ 10 సార్లు దేవుని శోధించి చేసిన పనులకి నేను చేయబోయే పనులకి పెద్ద తేడా ఏం లేదు. నేను ఈ 10 శోధనలు దానిలోంచి తీసా. ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పుల్లో నుంచి ఈ 10 మీకు మన భాషలో చెప్పా. సేమ్ సిచ్యువేషన్స్ మనకే ఉంటాయి, ఈ ప్రొవోకింగ్స్. ఇలాంటి పని నేను వెళ్ళకుండా నీ నీతిలోనే నేను నిలబడతాను ప్రభువా. ఎంతమంది చెప్పగలం? ఇంకా ఇప్పటి నుంచి నేను ఎవరితోనూ ఏ విషయంలోనూ ఆ శోధన గెలవటానికే నీ మనసులో జీవితకాలం సరిపోద్ది. ఆ ఫైట్ ఎక్కువైపోద్ది, ఎందుకంటే నీకు శత్రువులు కనబడతారు ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు నేను ఎలా దీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా సమాధానపడాలి, ఎలా ప్రేమించాలి, ఎట్లా ఆ కృప పొందాలి ఏంటి, ఇంక నీ మనసంతా దాని మీదకి వెళ్ళిపోద్ది. ఇక దీవెనల కోసం టైమే ఉండదు. ప్రయత్నం చేద్దామా? ప్రభు చిత్తం అయితే వచ్చే వారం శోధించబడే విషయాలకి, శోధనలో పడిన విషయాలకి మధ్యలో దేవుని సహాయం ఎలా పొందుకోవాలో మాట్లాడుకుందాం. ప్రార్థన చేద్దాం.